ఓకే. సో, ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఆయన సీఎం అయిన తర్వాత కంటిన్యూస్‌గా డ్రగ్స్ పైన సీరియస్‌గా యెస్. ఉన్నారు. డ్రగ్స్ ఉండొద్దు అని చెప్పి చెప్తూ వస్తున్నారు. సీరియస్‌గా ఉంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మీటింగ్ పెట్టి. ఏమని? మీరు డ్రగ్ వ్యతిరేక క్యాంపెయిన్ చేయండి అని మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీకి అప్పీల్ చేశారు. నాకు తెలిసి ఎవరు పెద్దగా ముందుకొచ్చి ఒకళ్ళిద్దరు ఏదో సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఏదో 2, 3 వీడియోస్ పెట్టడం చూసా కానీ తర్వాత ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి అప్పీల్ చేస్తేనే జస్ట్ క్యాంపెయిన్ చేయమని ఎవరు పట్టించుకోలేదు. అనిరుద్ రెడ్డి వచ్చి మీరు డ్రగ్ సర్టిఫికేట్లు చూపించండి అభిమానులకు అందరికంటే పట్టించుకుంటారా? ఇప్పుడు వాళ్ళు పట్టించుకుంటారా, పట్టించుకోరా అనేది నెక్స్ట్ స్టెప్. హ్మ్. వాళ్ళు ఇది చేస్తే పబ్లిక్‌లో మీ పైన పాజిటివ్ ఇప్పుడు చేయలేదనుకో, అప్పుడు మళ్ళా అందరూ కాంట్రోవర్సీ‌గా అంటారా? లేకుంటే అంటే నేను మాట్లాడిన కాంట్రోవర్సీ ఏదని అనుకోని. అనండి. అప్పుడు డౌట్‌లో పడతారు. కరెక్ట్. ఎందుకు చేసుకుంటలేరు? హ్మ్. ఎందుకు సీఎం గారు చెప్పిన తర్వాత గూడా మీరు ఎందుకు వీడియోస్ చేస్తలేరు? హ్మ్. అప్పుడు డౌట్ స్టార్ట్ అయితది. హ్మ్. ఆ డౌట్ అనేది కొంచెం నిజం గూడా గావచ్చు. హ్మ్. ఆ డౌట్స్ రావద్దు, రూమర్స్ రావద్దనే గదా నేను అప్పీల్ చేస్తున్నాను వాళ్ళకి. ఇంకా హ్మ్. వాళ్ళిష్టము. వాళ్ళు హ్మ్. చేసుకోలేదంటే ఇంక నువ్వు ఇప్పుడు ప్రజలకి ఏమని చెప్తున్నారు మీరు? మీ ఫ్యాన్స్‌కి ఏమని చెప్తున్నారు? హ్మ్. మేము టెస్ట్ చేసుకోము అనంటే ఎందుకు? నువ్వు తీసుకోలేదంటే టెస్ట్ చేసుకో. హ్మ్. హ్మ్. తీసుకునేటోళ్ళు టెస్ట్ చేసుకోరు. ఎందుకంటే నేను తీసుకుంటున్నాను కాబట్టి రిపోర్ట్‌లో పాజిటివ్ వస్తే మా బండారం అంతా బయటపడతదని చేసుకోరు. హ్మ్. సో, అక్కడ పబ్లికే డిసైడ్ చేస్తారు. ఎవరు తీసుకుంటారో, ఎవరు తీసుకోరని ఓ పక్క చెప్పేసి. మీరు అప్పీల్ చేస్తున్నా అని చెప్తున్నారు. మరో పక్క సినిమా రిలీజ్ కంటే ముందు వాళ్ళు డ్రగ్ సర్టిఫికేట్ టెస్ట్ చేసుకున్న అట్లా సర్టిఫికేట్ లా తీసుకురావాలి అంటున్నాను. అదే లా అంటే లా అటువంటి తీసుకొస్తే లా ఒకటేమో తీసుకురావాలంటే అప్పీల్ ఏమో మీరు చేసి మీరు ముందుకు రండి అంటున్నాను. హ్మ్. ఇంకోటి ఇట్లా లా తీసుకొస్తే ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ మనం ఇట్లా తీసుకొస్తే ఒక రోల్ మోడల్‌గా అన్ని స్టేట్స్‌లోకి ఉంటాం. హ్మ్. సినిమా యాక్టర్స్ గాని, స్పోర్ట్స్‌మెన్‌లకి ఎందుకు ఎవ్రీ ఒలింపిక్స్ గాని అవును. ఎప్పుడైనా ఎందుకు అవును. టెస్ట్ చేస్తారు మ్యాచ్ వాళ్ళకి? టు మ్యాచ్ చేస్తారుగా. స్టెరాయిడ్స్ అని ఏమన్నా తీసుకొని ఎందుకు చెక్ చేస్తారు? హ్మ్. చాలా మంది కేసెస్ గాని డిస్‌క్వాలిఫై కూడా అయినారు. అవును. అవును. సో, ఆ డైరెక్షన్‌లోనే నేను చెప్తున్నాను. ఎందుకు టెస్ట్ చేయదు? సో, స్పోర్ట్స్‌మెన్‌లకి ఎందుకు టెస్ట్ చేస్తున్నారు? సో సినిమా రిలీజ్ కావడానికంటే ముందు సినిమాకి సంబంధించిన హీరో టెస్ట్ చేయించుకున్న తర్వాతనే అట్లా కాదు. ఆ! ఎవ్రీ 90 డేస్‌కి టెస్ట్ చేసుకుంటూ పోతూనే ఉండాలే. ఎవ్రీ 90 డేస్‌కి. 90 డేస్‌కి. విత్ ఎంటికలే కదా! ఎన్నో ఎంటికలు రాలుతాయి రోజు. హ్మ్. 10 ఎంటికలు రాలితే ఇంకో సగం పోయినాయి నావి. హ్మ్. పోయి ఎంటికలు రాలుతాయి. హ్మ్. ఆ ఎంటికలు తీసుకొని ఒక ఎంటిక ఇచ్చేదానికి ఏముంది? హ్మ్. 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 ఓకే. సో, కంటిన్యూయస్ ప్రాసెస్ అది ఫాలికల్ ఒకసారి. టెస్టింగ్ 90 డేస్ దాన్ని ఆ! వాలిడిటీ. హ్మ్. సో, ఎవ్రీ 90 డేస్ చెక్ చేసుకొని రిపోర్ట్స్ ఉండాలి. సబ్మిట్ చేయాలి. హ్మ్. మీరు సినిమాటోగ్రాఫిక్ బాగా బోర్డ్ ఉంది ఎక్కువ కదా! బాగా బాగా ఎక్కువ ఆశపడుతున్నారేమో. ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది వాళ్ళ ఏది దగ్గర నుంచి. నేనా? ఆ! నేను దాన్ని అనుకుంది నేను మాట్లాడేసినాను. హ్మ్. వాళ్ళు టెస్ట్ చేసుకోకుంటే ఇంక వాళ్ళ ఇష్టము. వాళ్ళు టెస్ట్ చేసుకోకపోతే వాళ్ళ నిజాయితీ ఏంటనేది ప్రజలు, అభిమానులే చూసుకోవాలి. అంతే. హ్మ్. మీ మాటలకి ఒకళ్ళు ఇద్దరు పేరు కూడా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ పేరు తీసుకున్నారు. బాలకృష్ణ గారి పేరు తీసుకున్నారు. హీరోలందరి గురించి అంటున్నారు కాబట్టి, వాళ్ళందరి అభిమానుల దృష్టిలో అనిరుద్ రెడ్డి ఒక విలన్‌గా కనపడ్డు. నేను విలన్‌గా కనిపిస్తున్నా, లేకుంటే నేను చెప్పింది కరెక్టా అనేది ఆ దేవునికి తెలుసు, ప్రజలకు తెలుసు. హ్మ్. నేనేమి బాలకృష్ణ గారి మీద నెగెటివ్ మాట్లాడలేదే. హ్మ్. మీరు చెప్తే ఎక్కువ మంది వింటారు అంటున్నా. హ్మ్. 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 ఓకే. 100% నేను కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. బాలకృష్ణ గారు గాని, చిరంజీవి గారు గాని, హ్మ్. పవన్ కళ్యాణ్ వాళ్ళు తీసుకోరు. హ్మ్. మనకు తెలిసిపోతది ఫేస్ చూడంగానే. అవునా? తీసుకుంటారో అవునా? తీసుకోరా అని. తెలిసిపోతుందా? 100% వాళ్ళు తీసుకునే తీసుకోరు. తీసుకునే వాళ్ళ అరే ఫేస్‌లో నేను 100% చెప్తున్నాను వాళ్ళు తీసుకోరు. హ్మ్. వాళ్ళని బాలకృష్ణ చూస్తేనే తీసుకోడు. తెలుస్తది తీసుకోరు. చిరంజీవి చిరంజీవి తీసుకోడు. తీసుకోరు. పవన్ కళ్యాణ్ పవన్ తీసుకోడు. కళ్యాణ్ ఇంకేమైనా తీసుకోరు. యాడ్ చేస్తారా? నాకు తెలవదు. ఈ ముగ్గురు గురించి నేను ఫేస్ రీడింగ్‌తోని చెప్తున్నాను. ఆ! వాళ్ళు తీసుకోరు. ఆ! వేరే యాక్టర్స్ కూడా తీసుకోరని నాకు తెలుసు. ఆ! రిపోర్ట్ తీసుకొని చూపిస్తే అయిపోతది. తీసుకునే వాళ్ళ ఫేస్‌లు ఏమన్నా మీరు గుర్తించారా? పేర్లు చెప్పొద్దు. నేను మీకనిపించింది. ఎవరి గురించి మాట్లాడను. పేర్లు తీసుకోండి. సినిమా మీరు మొహం ఈరోజు చూసి బహిరంగంగా నేను చెప్తున్నాను. రిపోర్ట్ తీసుకొని చూపియమని చెప్తున్నాను. మీ నేను చూపించినాను. ఆ! చూపియనోళ్ళ మీద ఆటోమేటిక్‌గా డౌట్ వస్తది కదా! మీకే తెలుస్తది. నేనెందుకు డౌట్ చెప్పాలే? డౌటస్ మీరు నేనెందుకు చెప్పి వాళ్ళ ఫ్యాన్స్‌తోని టెస్ట్ తిట్టించుకోవాలే? టెస్ట్ చేయకుండానే చిరంజీవికి, బాలకృష్ణకి, పవన్ కళ్యాణ్‌కి మీరు ఒక సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. రోల్ మోడల్స్. వాళ్ళు మీరు ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తారు టెస్ట్ చేయకుండానే. కష్టపడి పైకొచ్చినోళ్ళు టెస్ట్ వాళ్ళు. చేయకుండానే కష్టపడి వాళ్ళ మొహం పైకొచ్చినోళ్ళకి అన్నీ చూస్తే వాళ్ళ తెలుసు. మొహం చూస్తే వాళ్ళు చేసుకోండి పేరు వాళ్ళు. 100% తీసుకో. మిగతా మొహాలు ఏమన్నా చూస్తే వాళ్ళు తీసుకుంటారని అనిపిస్తుందని నా క్వెషన్. నాకు తెలవదు. నాకు అనిపియలేదు. ఆ! అందరిని టెస్ట్ చేసుకొని చూపియమని చెప్పు. హ్మ్. అంతే. హుహు. దాంట్లో క్లారిటీ వచ్చేస్తది. పబ్లిక్ కూడా అబ్బా! మా మా సినిమా యాక్టర్స్, మా పొలిటీషియన్స్ క్లీన్‌గున్నారు. హ్మ్. ఇంతకుముందే నేనేమని చెప్పినాను స్పోర్ట్స్‌మెన్స్‌కి వాళ్ళకి ఎందుకు టెస్ట్‌లు చేస్తున్నారు? హ్మ్. అక్కడ అంటే అది ఎందుకో టెస్ట్ చేస్తారు. ఒలింపిక్స్ పోవాలంటేనేమో టెస్ట్‌లు చేస్తారు. ఫిజికల్ పెర్ఫార్మన్స్ కదా అది. ఫిజికల్ ఇది కూడా మళ్ళీ పెర్ఫార్మన్స్‌లో అంతే. హ్మ్. ఇది కూడా చేయాలే. హ్మ్. ఇది గూడా చేసి పబ్లిక్‌లో డొమైన్‌లో పెట్టాలే. ఓకే. అంటే ఇది ఎందుకు మీరు చెప్తున్నానంటే, అందరూ డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఎవరు మాట్లాడినారు డ్రగ్స్ గురించి? హ్మ్. నేను ఇప్పుడు స్కూల్‌లో ఉన్నప్పుడు సొసైటీలోకొచ్చేసింది. స్కూల్స్‌లోకొచ్చేసింది. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు డ్రగ్స్ గురించే మేము మాట్లాడకపోయేది. హ్మ్. సిగరెట్స్ గురించి అస్సలు మాట్లాడకపోయేది. హ్మ్. చాలా పెద్ద క్రైమ్ గదా! సిగరెట్ అవును. తాగుతున్నాడు అని చెప్పి అరే! ఎవరైనా మాట్లాడకూడదు. సిగరెట్ తాగుతుంటే, అరే! ఆయన సిగరెట్ తాగుతాడంట అవును. అని. అవును. ఈరోజు హ్మ్. ఇట్లా ఇసిరేస్తాడు, ఇట్లా కొట్టుకుంటాడు. స్కూల్స్ ఏందో దగ్గర గంజాయి చాక్లెట్లు దొరుకుతున్నాయి.
డ్రగ్స్ మీకు స్కూల్స్ కనుక దగ్గర ఏమైనా పట్టుబడుతుంది. ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి, డెఫినెట్గా ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. నాకు మెసేజ్ చేయండి, నేను లేకుంటే చాలా మీరు చాలా సీఎంఓకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను సీఎంఓ చెప్తాను. గారికి మీరు మెయిల్ చేయండి. హైదరాబాద్ బంజారాహిల్స్లో కూర్చొని 10 నిమిషాల్లో గంజాయి కిలో తెప్పించవచ్చు. నేను తెప్పించాను కదా అట్లా ఒక ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ 10 నిమిషాల్లో కూర్చున్న స్టూడియోలోకి. మీరు ఇవ్వండి సో డీటెయిల్స్ ఆ 100%. పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంక నా నా పాయింట్ ఏంటంటే, మీరు ఒక ఎమ్మెల్యేగా టెస్ట్ చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా మీరు ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి చేసుకోండి అని అప్పీల్ చేస్తారు. నేను ఈవెన్ మా ఎమ్మెల్యేస్ కూడా చెప్తున్నాను, అదే అంటున్నాను. నా మనం ప్రశ్న అదే. తీసుకొని నా ఎవ్రీ ప్రశ్న అదే. 90 మీరు డేస్కి మొత్తం అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా చేసుకోండి, ఎవ్రీ 90 డేస్కి ఒకసారి చేయండి. అప్పుడు చేసుకోండి. ఆటోమేటిక్గా సొసైటీ అంతా స్టార్ట్ అవుతుంది. నేనైతే చేసుకున్నాను, నేను ఎవరిని బలవంతం అయితే చేయలేను. అప్పీల్ చేయాలి. ఎవరికైతే మీ అప్పీల్ ముఖ్యమంత్రి గారి చేస్తున్నాను, దృష్టికి అప్పీల్ తీసుకెళ్ళండి. చేస్తున్నాను, ముఖ్యమంత్రి కూడా లేకుంటే సీరియస్గా ఉండదు. లా కూడా తీసుకురమ్మని చెప్తున్నాను నేను. లా కూడా తీసుకురాలి, ఎవ్రీ 90 డేస్ ఫాలికల్ టెస్ట్ అనేది ఓన్లీ అవును. దీంట్లో ఫోరెన్సిక్లోనే చేస్తాను. ఇప్పుడు వేరే డయాగ్నోస్టిక్ నేను చెక్ చేస్తే నాకు అంత మంచి ఎక్విప్మెంట్స్ ఉండి టెస్టింగ్ చేసే డయాగ్నోస్టిక్ నాకు ఎక్కడ దొరకలేదు. ఓకే. ఏది మన డ్రగ్స్ సంబంధించి. హైదరాబాద్లో అట్లాంటి ఏమైనా డయాగ్నోసిస్ సెంటర్ పోతే నేను కూడా ఎవ్రీ 90 డేస్కి ఫాలికల్ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ పెట్టుకొని ఎవ్రీ అసెంబ్లీ ముందు నేను పోయి స్పీకర్గా సబ్మిట్ చేస్తాను.